తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. తిరుపతి నుంచి కొంతమంది కేటుగాళ్లు విజిలెన్స్ అధికారుల కళ్ళుగప్పి మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. 3 నెలలుగా మద్యం సేవించి భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇంజనీరింగ్ పనులు జరిగే చోట మద్యం సేవించి బి టైప్ క్వార్టర్స్ వద్ద కేటుగాళ్లు హల్చల్ చేశారు. ఇక తిరుమలలో తరచూ మద్యం బాటిళ్లు కనిపిస్తుండడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. ఇక తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. తిరుపతిలో నుంచి కొంతమంది కేటుగాళ్లు విజిలెన్స్ అధికారుల కళ్ళుగప్పి మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. 3 నెలలుగా మద్యం సేవించి భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇక ఇంజనీరింగ్ పనులు జరిగే చోట మద్యం సేవించి బి టైప్ క్వార్టర్స్ వద్ద కేటుగాళ్లు హల్చల్ చేశారు. తిరుమలలో తరచూ మద్యం బాటిళ్లు కనిపిస్తుండడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నిత్యం మద్యం కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతి నుంచి యథేచ్ఛగా ఇటు కేటుగాళ్ళు విజిలెన్స్ తనిఖీలు కళ్ళు కప్పి తిరుమలకైతే మద్యాన్ని తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కొన్ని లారీ వాహనాలకు అంటే ఏదైతే రవాణా సరుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా అది తనిఖీలు వేరే ప్రాంతంలో ఉంటాయి. పూర్తి స్థాయిలో తనిఖీలు చేయకపోవడంతో లారీల్లో కింది ప్రాంతాల్లో ఈ మద్యాన్ని వారైతే తరలిస్తున్నట్టయితే తెలుస్తుంది. అదే కాకుండా ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రోడ్డు వర్క్ చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు చాలామంది తిరుమలలోనే తిష్ట వేశారు. వాళ్ళు రాత్రుల పూట ఎక్కడో ఒక చోట పర్చేజ్ చేస్తూ ఈ మద్యాన్ని సేవిస్తూ ఇటు భక్తులకు భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మధ్య అంటే కేవలం ఈ 3 నెలల వ్యవధిలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి భారీ స్థాయిలో మద్యం తాగి మాడవీధుల్లో సైతం ఆయన వ్యక్తి హల్చల్ చేసిన పరిస్థితి ఉంది. ఒక మహిళని బూతులు తిట్టడమే కాకుండా మరోవైపు ఏదైతే విజిలెన్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది అతన్ని పట్టుకున్నప్పటికీ విజిలెన్స్ వారికే నేను ఇక్కడికి అతనికే సప్లై చేస్తాను అని అతను మాట్లాడే విధానం చూసినట్లయితే తిరుమలలో యథేచ్ఛగా మద్యం దొరుకుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అదే కాకుండా మరోవైపు బి టైప్ క్వార్టర్స్ అంటే అధికారులు నివాసం ఉండే ప్రాంతం అని చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే కొంతమంది అక్కడ పనిచేస్తున్నటువంటి అంటే కాంట్రాక్టుగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది రాత్రిపూట మద్యం సేవించి రోడ్లపై ఒక హల్చల్ చేశారు. ముఖ్యంగా అక్కడ ఏదైనా డ్రైవర్లు కనపడితే అంటే ట్యాక్సీలకు సంబంధించినటువంటి డ్రైవర్లని వాళ్ళని ఆపి వాళ్ళపై దాడి చేయడం, మరోవైపు అక్కడ ఉన్నటువంటి భక్తులు భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అక్కడ చూడొచ్చు. అంటే ముఖ్యంగా పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని కొంతమందిని కిందికి కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న చూసుకున్నట్టయితే అంటే తరచూ తిరుమలలో మద్యం బాటిళ్లు ప్రత్యక్షం అవుతున్న నేపథ్యంలో నిన్న ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా బాలాజీ నగర్ నుంచే చాలా విక్రయాలు జరుగుతున్నాయని చెప్పి స్థానికలో ఉంటున్నటువంటి ప్రాంతాలను పూర్తి స్థాయిలో గస్తీ నిర్వహించారు. కొన్ని ప్రాంతాలు అంటే షెడ్లు ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా తనిఖీలు నిర్వహించిన ప్రాంతాల్లో ఒక వ్యక్తి అంటే తిరుమలకు బాలాజీ నగర్కి సంబంధించినటువంటి రమేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి మద్యం బాటిల్ నిన్న స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అంటే గతంలో చూసుకున్నట్లయితే అలిపిరి నడక మార్గం కావచ్చు, మరోవైపు శ్రీవారి మెట్టు నడక మార్గంలో భారీగా తరలించేవాళ్ళు. కానీ ఈసారి విజిలెన్స్ తనిఖీలు పూర్తిగా వాళ్ళు కళ్ళు కప్పి అలిపిరి తనిఖీ కేంద్రం నుంచే నేరుగా తిరుమలకి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు విజిలెన్స్ ఏం చేస్తోంది, ముఖ్యంగా ప్రధానంగా విజిలెన్స్ తనిఖీలు పూర్తిగా సరిగ్గా జరగడం లేదని చెప్పేసి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆలయ పరిధి ప్రాంతాల్లో గోవింద నామస్మరణ మోగే ప్రాంతాల్లో ఇలా మద్యం సేవించి ఇట్లా అల్లర్లు
పచారులు చేస్తుంటే ఏం చేస్తున్నారు, ముఖ్యంగా దీనికంతా ఎవరు కారణం అని చెప్పేసి భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే చూసినట్లయితే మొన్న సీఎం అంటే ఏదైతే సీఎం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు, ఆ సమయంలో కూడా సీఎంకి అతి సమీపంలో ఉన్నటువంటి అంటే సీఎం పద్మావతి ఎంక్వైరీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ ప్రాంతానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి క్యూలైన్ ప్రాంతంలో కూడా మద్యం బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. అంటే విజిలెన్స్ వ్యవస్థ కావచ్చు, ముఖ్యంగా ఎక్సైజ్ వ్యవస్థ పూర్తిగా తిరుమలలో పని చేయడం లేదు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఎక్సైజ్ శాఖ డైలీ అంటే ప్రతిరోజు ఎక్కడో అక్కడ తనిఖీలు నిర్వహించడం, అక్కడ కొంతమంది మందురాయలు కావచ్చు మద్యం బాటిళ్ళని స్వాధీనం చేసుకున్న పరిస్థితి. గత 3 నుంచి 6 నెలల నుంచి చూసుకున్నట్లయితే తిరుమలలో ఎక్సైజ్ శాఖ ఎక్కడా తనిఖీలు నిర్వహించడం లేదు. కేవలం గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి నిన్న మాత్రం పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ముఖ్యంగా టీటీడీ ఏ విధంగా దీనిపై స్పందిస్తుంది, మరోవైపు విజిలెన్స్ ఒకవైపు ఉంది, మరోవైపు పోలీసు అధికారులు ఒకవైపు ఉన్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ మద్యం యథేచ్ఛగా తిరుమలకు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వాళ్ళు ఇంకా ఏమీ తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ మద్యం ఇక మీదట తిరుమలకి రాకుండా వీళ్ళు అడ్డుకుంటారా, లేకపోతే ఇది ఏమీ చేయలేని పరిస్థితికి నెలకొంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ.